నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో స్వచ్ఛమైన గేదె పాల జున్ను రెసిపీని చూపిస్తాను. హైదరాబాద్ లో జున్ను పాలు ఎక్కడి అనుకుంటున్నారా? మేము ఉండే ఏరియాలో మాకు జున్ను పాలు చక్కగా దొరుకుతాయి. జున్ను పాలు వచ్చిన ప్రతిసారి కూడా మేము జున్ను చేసుకొని తింటాం. జున్ను అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ దాన్ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎంతో రుచిగా, ఎంతో సాఫ్ట్ గా ఉండే ఈ స్వచ్ఛమైన గేదె పాల జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా హాఫ్ లీటర్ గేదె జున్ను పాలు తీసుకున్నానండి. ఇవి మొదటి రోజు పాలు అయితే జున్ను చాలా గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలని అడుగు మందంగా అలాగే వెడల్పుగా ఉన్న గిన్నెలోకి పోసేసుకోవాలి. ఈ పాలు మరీ అంత చిక్కగా లేవండి, అందుకే నేను దీంట్లో మామూలు పాలు కలపడం లేదు. ఇలా గిన్నెలోకి పాలు పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి సువాసన కోసం ఒక 2-3 ఇలాచీలు దంచి వేసుకోండి. ఒక 10 మిరియాలని కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో తీపి కోసం ఒక 100 గ్రాములు బెల్లం వేసుకోండి. ఇలా ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఈ బెల్లం పాలలో పూర్తిగా కరిగేదాకా ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీ దగ్గర గనక బెల్లం పొడి ఉంటే అది వేసుకోండి, అదైతే తొందరగా కరిగిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. ఒక అరగంట తర్వాత మూత తీసి చూద్దాము. పాలల్లో బెల్లం చక్కగా కరిగిపోయింది. చూడండి, పాలు కూడా కొంచెం రంగు మారాయి కదా. ఇప్పుడు ఈ పాలతో మనం జున్ను తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 1.5 లీటర్ దాకా నీళ్లు పోసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని నీళ్ళని కొంచెం వేడవ్వనివ్వాలి. అలాగే కొంచెం నీళ్లు వేడైన తర్వాత ఈ జున్ను పాల గిన్నెని పెట్టేసి మూత పెట్టి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఈ జున్ను పాలని ఉడకనివ్వాలి. కరెక్ట్ గా 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత తీసి ఏదైనా టూత్ పిక్ తో గాని లేదంటే కత్తితో గాని ఇలా మధ్యలో గుచ్చి చూసామంటే చూడండి, టూత్ పిక్ క్లీన్ గా వచ్చేసిందంటే మన జున్ను రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కింద పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో ఇది పూర్తిగా చల్లారిపోతుంది. పూర్తిగా చల్లారిపోయిన జున్నుని ఇప్పుడు మనం వేరే ప్లేట్ లోకి తీసేసుకుందాము. ముందుగా ఒక చాకుతో ఎడ్జెస్ ని ఒకసారి లూజ్ చేసేసుకున్నామంటే జున్ను ఈజీగా దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టి ఇలా బోర్లు చేసుకున్నామంటే మన జున్ను చూడండి ఎంత చక్కగా ఊడొచ్చేసిందో. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. నాలాగే మీకు కూడా జున్ను అంటే ఇష్టమైతే కామెంట్ లో తెలియజేయండి. అలాగే నేను చేసి చూపించిన ఈ జున్ను రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న జున్నుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తిన్నామంటే ఇంకా రుచిగా ఉంటుంది. నేను చేసి చూపించిన ఈ జున్ను రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.